అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాసరెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము ఈ 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలామంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియాతోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాము, పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాడు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు. అదేవిధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అన్నాడు. రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈరోజు అయిన పత్రికలనే 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా, మరి అలాంటి పత్రికలనే ఇవ్వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో ₹1 కోటి పంట తీసినావు. ₹1 కోటి పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినావు, నేర్పించలేకపోయినావు? రాష్ట్రానికి పెద్దనే కదా అనువాడు. ఈరోజు పోలీసుల విషయంలో మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాడు, మేము వస్తాం. నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు, నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదేవిధంగా ఇండ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నాను, నువ్వు సవాల్ మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినావయ్యా. ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు.